జమ్మూ కాశ్మీర్ భౌగోళిక రాజకీయాల్లో భారత్ సంచలన మార్పులకు శ్రీకారం చుట్టింది. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న కాశ్మీర్ భూభాగంలో కూడా నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించే బాధ్యతను భారత ఎన్నికల సంఘానికి అప్పగిస్తూ రూపొందించిన 2026 డిలిమిటేషన్ బిల్లు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. భారత్ వేసిన ఈ అడుగుతో పాకిస్తాన్ విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 17, 2026న పాక్ విదేశాంగ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ మీడియాతో మాట్లాడుతూ ఈ బిల్లును పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన. వివాదాస్పద భూభాగంలో చట్టాలను మార్చే అధికారం భారతదేశానికి లేదు. పీఓకేను తాజా బిల్లులో చేర్చడం రెచ్చగొట్టే చర్య అంటూ విమర్శించారు. జమ్మూ కశ్మీర్ను ఎప్పటిలాగే అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లేందుకు పాక్ విఫలయత్నం చేస్తోంది. వాస్తవానికి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసం ఇప్పటికే 24 సీట్లు కేటాయించి ఉన్నాయి. ఇప్పటివరకు ఇవి ఖాళీగా ఉన్నప్పటికీ తాజా డీలిమిటేషన్ బిల్లు ద్వారా ఆ ప్రాంతాల నియోజకవర్గాలను పునర్విభజించే అధికారం ఎన్నికల సంఘానికి లభించనుంది. అంటే పరిస్థితులు అనుకూలించిన వెంటనే ఆ ప్రాంతాల్లో కూడా భారత ప్రజాస్వామ్య ప్రక్రియను అమలు చేయడానికి పునాదులు వేస్తోంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుంచి సర్వసభ్య సమావేశం వరకు ప్రతి చోటా భారత్ ఒకే మాటపై నిలకడగా ఉంది. పీఓకే సహా మొత్తం జమ్మూ కశ్మీర్ భారత్లో అంతర్భాగం. ఇందులో మూడో పక్షం జోక్యాన్ని సహించం అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తూ వస్తోంది. తాజా బిల్లు ఆ వాదనకు మరింత చట్టబద్ధతను చేకూర్చింది. పాక్ అభ్యంతరాలను భారత్ ఏమాత్రం పట్టించుకోకుండా తన పంథాను కొనసాగిస్తుండటం గమనార్హం. అమరావతి రాజధానిలో మావికన్ అంటూ గందరగోళం సృష్టించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించాడని కర్నూలు కేంద్రం నాగ్పూర్ కార్పొరేషన్ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో ప్రజలు ఓడించినప్పటికీ అసలు సిగ్గు ఇంకా రాలేదా అంటూ నిలదీశారు. 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి పాపాల పుట్టగా మారిన జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వ జోలికి రావాలని చూస్తే వైసీపీ పార్టీ పుట్టి మునగడం ఖాయం అంటూ వార్నింగ్ ఇచ్చారు. అందరికీ నమస్కారం. తొందరలో మునిగిపోయే పడవ వైఎస్ఆర్ పార్టీ ఇంకా సిగ్గు రాలేదు. ప్రజలు ఇచ్చి కొట్టినా తూ అన్నా ఇంకా మీకు భక్తి సిగ్గు రాలేదు. మీ నాయకుడు మళ్ళా మావి గన్ పీవీ గన్ అంటున్నాడు. ఏందో అది మావి గన్ అంటే కొత్త రకాల పదాలు మార్చి ప్రజలు ఇంకా మోసం చేయాలని కుట్రలు పనిచేయవు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ మాట్లాడుతున్నావు. నీవు ప్రజలకు చేసిన మేలు అప్పుడే మర్చిపోతారా? 5 ఏళ్ళు ప్రజలు నానా హింస పెట్టి ప్రజల మీద భారం మోపి రాష్ట్రాన్ని దివాలా దించిన దుర్మార్గుడవు నీవు మళ్ళా ఈరోజు కొత్త పదాలు తెచ్చి ప్రజలు మోసం చేసే నిన్ను నమ్మే పరిస్థితి ఇప్పుడు లేరు. ఇప్పుడు ఎందుకంటే మీ పార్టీలో వాళ్ళు గుసగుసలాడుతున్నారు. ఈ దుర్మార్గం చేతులు మేమే తీరుకున్నాం నాయన. ఈ దుర్మార్గం చేతుల నుంచి ఎప్పుడప్పుడు బయటికి పోదామా, ఎప్పుడప్పుడు మా బతుకులు బయట వేసుకొని జాగ్రత్త పడతామా అనే పార్టీ నాయకులు మీ పార్టీలో ఉన్నారు. చాలామంది చెప్తున్నారు ఇప్పటికీ నీకు చిగ్గు రాలేకపోతే ఆ భగవంతుడిని నిన్ను రక్షించాలి. ఎందుకంటే ఏ ఒక్కటి అర్థం చేసుకో, ప్రజలను మోసం చేసే దుర్మార్గుడు ఎప్పుడూ బాగుపడడు. మా పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే పచ్చ జెండా పట్టుకున్న నాయకుడు ఎవడైనా సరే పచ్చ జెండా ఒక్కసారి మోస్తే పార్టీ కోసం త్యాగం చేస్తాడు, ప్రాణ త్యాగం చేస్తాడు. పచ్చ చొక్కా వేసుకుంటే ఆ శరీరం అంతా పచ్చగా అయిపోతుంది. ఎప్పుడు కూడా ఆ మాటలు మాట్లాడితే మా కార్యకర్త కానీ మా లీడర్స్ కానీ పచ్చదనం బాగుండాలి. పచ్చ చొక్కా వేసుకున్న కార్యకర్త బ్రహ్మాండంగా పార్టీకి అంకిత భావంతో పనిచేయాలనేటువంటి కార్యకర్తలు లీడర్లు మా పార్టీలో ఉన్నారు. పచ్చ జెండా అంటే ఏంటో అర్థం చేసుకో. ఆనాడు కీర్తి చేసి ఎన్టీ రామారావు గారు పచ్చ జెండా ఏ విధంగా మరి ఆయన ఆ కలర్ సెలెక్ట్ చేసినాడు. కానీ రాష్ట్రమంతా పచ్చ జెండా చెక్క 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 ఈరోజు వెలుగుతుందంటే అది ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం, ప్రజలు ఇచ్చిన దీవెన అర్థం చేసుకో. దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు మంచిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంటే తట్టుకోలేక నీవు అల్లాడిపోతూ కక్కలేక అల్లాడిపోతున్నావు, కుసించిపోతున్నావు. దుర్మార్గుడా, నీ దుర్మార్గానికి ఎన్ని కుతంత్రాలు పన్నినా మోసకారి నీవు. తండ్రి లాంటి తండ్రిని చంపిన చిన్నాన్ని చంపిన దుర్మార్గుడు కాదా అని అడుగుతున్నా. చంపిలేదా? ఈ రోజు వరకు ఒక్కరు కూడా ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళందరినీ మాయం చేస్తున్నారు. అందరినీ మాయం చేస్తున్నావు. చెల్లిని తల్లిని బయటికి పంపుతారు దుర్మార్గుడు నువ్వు. వాళ్ళ ఆస్తులు కోర్టులో గెలిస్తే కోర్టులో నవ్వుతావు, కిక్కిలాడతావు.
ఇంత దుర్మార్గుడు నీవు రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తావా? అందుకనే రాష్ట్రంలో ఉన్న ప్రజలానికి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దుర్మార్గుడికి ఒకసారి మోసపోయి మీరందరూ దెబ్బతిన్నారు. పచ్చ జెండా పట్టుకున్న నాయకులు అసలైన సిసలైన సేవకులు, పచ్చ జెండా మోసినటువంటి కార్యకర్తలు కానీ, పచ్చ చొక్కా వేసుకున్న లీడర్స్, పచ్చ కింద చేసుకున్నటువంటి కార్యకర్తలు నమ్మండి. అంతేగాని ప్రజలను మోసం చేసి ఒక్కసారి మోసం చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించి అడ్డదుడ్డాలుగా డబ్బులు సంపాదించి కోట్లు సంపాదించిన దుర్మార్గుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ దుర్మార్గుని ఇంకా నమ్మకుండా రాష్ట్రానికి రానియకుండా తరిమి కొట్టండి. ఈ దుర్మార్గుడు ఇంకా కుతంత్రాలు పన్నుతున్నాడు. రాష్ట్రంలో అల్లకల్లో సృష్టించి ఏదో కుట్ర చేయాలని చేస్తున్నాడు, ప్లాన్ వేస్తున్నాడు. కానీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దుర్మార్గుడు రాష్ట్రంలో పుట్టకూడదు, ఉండకూడదు. ఎందుకంటే ఈ దుర్మార్గుడు మన రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కన్ను గుట్టి అల్లాడిపోతున్నాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడే గట్టి మంటి పనులు రాష్ట్రం అడుగు పెట్టకుండా చేయండి. ఆ దుర్మార్గుడు అడుగు పెడితే ఏదో ఒక అనర్థాలు జరుగుతాయి. ఎందుకంటే ఈరోజు మంచి ప్రభుత్వం నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. దానికి తోడు ఈరోజు నేషనల్గా ఉన్నటువంటి మా నాయకుడు, యువ నాయకుడు మా లోకేష్ బాబుకు బాధ్యతలు ఒప్పచెప్పారు. ఆ బాధ్యత అంతగా సక్రమంగా లోకేష్ బాబు అనుకుంటే ఏదేం చేయగలుగుతాడు. లోకేష్ బాబును గతంలో ఎంత ఎక్కిరించారు మీరు అందరూ. కానీ మా లోకేష్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్గా అయినాడంటే అది నిజంగా కూడా మా అదృష్టం. పచ్చ జెండా ఏమిటో, పచ్చ జెండా స్పీడ్ ఏమిటో, రాబో రోజుల్లో పచ్చ చొక్క చేసుకున్న లీడర్లు ఏమిటో సత్తా చూపించే సత్తా నాయకుడు మా లోకేష్ బాబు. మా లోకేష్ బాబుని గురించి అంత చిన్నగా ఎస్టిమేషన్ వేసుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి నిన్ను తరిమి పార్టీ కార్యకర్తలు తరిమి ఓటర్ల ద్వారా చిత్తుగా మళ్ళీ 2029లో సారథ్యం వహించినట్టు మా యువ నాయకుడు లోకేష్ బాబు సారథ్యంలో మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయి. 2029లో మిమ్మల్ని చిత్తుగా ఓడించి ఆ లాస్ట్కు ఒకటి తీసి ఒకటే మిగిల్చేటట్టు నిన్ను దుమ్ము లేపి ఓట్ల ద్వారా ఓడించే శక్తి మా కార్యకర్తలు పొంది పచ్చ చొక్కాలు అవమానించినటువంటి, పచ్చ జెండాను అవమానించిన దుర్మార్గుడా నీ గతి అంతే. ఇంకా లాస్ట్ అయిపోయింది. నీవు రాష్ట్రానికి నీకు పట్టిన శనిగ్రహం ఊడిపోవాలనే ఉద్దేశంతో మా అందరి కోరికలు, కార్యకర్తల లీడర్లు అందరి కోరికలు, మా నాయకుడు సారథ్యం కింద మేమందరం పనిచేసి పార్టీని మళ్ళీ 2029 దిగ్విజయం సాధించి పచ్చ జెండా ఎగిరి పకరపరపరపలారే విధంగా అందరం కష్టపడి పనిచేస్తామని సవాలిస్తున్నా జగన్మోహన్ రెడ్డి నీకు. తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత వస్తుంది. బిల్లుల ఆమోదం తర్వాత కేంద్రం డిలిమిటేషన్ కసరత్తు మరింత వేగవంతం చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రక్రియ సిద్ధం చేస్తున్నారు. కేంద్రం ప్రతిపాదన మేరకు అన్ని రాష్ట్రాలతో పాటుగా తెలంగాణలోనూ లోక్ సభ స్థానాలు 50% పెరగనున్నాయి. కొత్త స్థానాలపైన అంచనాలు దాదాపు ఖరారయ్యాయి. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న వాటిల్లోనూ కొన్ని పేర్లు మార్పుతో పాటుగా వాటి స్థానంలో కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన పైన స్పష్టతతో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. డీలిమిటేషన్ తరువాత ఈ స్థానాలు 26కు చేరనున్నాయి. మహిళా రిజర్వేషన్ అమలు చేస్తుండటంతో 26 స్థానాల్లో 8 నుంచి 9 సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. అదే విధంగా కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గాల్లో ఎస్సీ కోటా కింద 4, ఎస్టీ కోటా కింద 2 సీట్లు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త లోక్ సభ స్థానాల ఖరారుపైన అంచనాలు దాదాపు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గం స్థానంలో సంగారెడ్డి పేరుతో ఏర్పాటు కావచ్చని అంటున్నారు. పార్లమెంట్లో పునర్విభజన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్రం ఎన్నికల సంఘంతో సంప్రదించి డీలిమిటేషన్ కమిషన్ను నియమిస్తుంది. ఆ కమిషన్ అన్ని రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసి నివేదిక ఇచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొత్త నియోజకవర్గాల జాబితాలో తెలంగాణలో కొత్తగా ఏర్పాటు కాబోయే 9 లోక్ సభ నియోజకవర్గాల పేర్లపైన స్పష్టత వస్తోంది. ఈ మేరకు కొత్త నియోజకవర్గాలుగా ఉండే వాటిల్లో ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. చార్మినార్ కేంద్రంగా హైదరాబాద్లో మరో నియోజకవర్గం ఏర్పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అదే విధంగా దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న మల్కాజ్గిరి పరిధిలోనే కూకట్పల్లి శేర్లింగంపల్లిగా కొత్త నియోజకవర్గం రూపు సంతరించుకోనుంది.
అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గం కేంద్రంగా కొత్తగా ఎంపీ స్థానం ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది. నారాయణపేట కొడంగల్ పేరుతో కొత్తగా లోక్ సభ స్థానం ఏర్పాటు కానుందని చెబుతున్నారు. అదేవిధంగా మంచిర్యాల, కొత్తగూడెం, భద్రాచలం, హనుమకొండ, సంగారెడ్డి, రంగారెడ్డి పరిగి, వికారాబాద్, సూర్యాపేట పేరుతో కొత్తగా లోక్ సభ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం నియమించే డీలిమిటేషన్ కమిటీ అధ్యయనం, నివేదిక, అభిప్రాయ సేకరణ తరువాత అధికారికంగా నియోజకవర్గాలపైన నిర్ణయం జరగనుంది. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 1:30 నుండి 2:30 వరకు భోజన విరామ సమయంలో భీమభవన్, తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్ పీఏఓ ఆఫీస్ కార్యాలయాల సమీపంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం టీజీఈజేఏసీ హైదరాబాద్ సిటీ చైర్మన్ కట్కూరి శ్రీకాంత్, కన్వీనర్ గడూరి వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మారం జగదీశ్వర్, చైర్మన్ టీజీఈజేఏసీ, ఎలూరి శ్రీనివాస్ రావు, సెక్రటరీ జనరల్ ఎస్ఎం హుస్సేని, ముజీబ్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ మరియు బి. శ్యాంస్థిత ప్రజ్ఞ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ నాయకత్వం మరియు వివిధ సంఘాల ప్రతినిధులు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా కె. వెంకటేశ్వర్లు, సత్యనారాయణ గౌడ్, పై. హరికృష్ణ, నిరంజన్ రెడ్డి, నరేంద్రరావు, లక్ష్మణ్, శ్రీనివాస్, కృష్ణ, జి. శ్రీనివాస్ గౌడ్, ఎం. నాగిరెడ్డి, సి. అమరేందర్, బి. బాబుశంకర్, కె. స్వరూప, ఏ. రాజు, టి. ప్రభాకర్ రెడ్డి, మల్లికార్జున్, ఎం. లక్ష్మి, షేక్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సంతోష్, బాల నర్సింగ్, ఆదిత్య, మహేష్, సత్యనారాయణ, నవీన్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, సిపిఎస్ ఉద్యోగులు భారీగా పాల్గొని తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు మద్దతు తెలిపారు. తెలంగాణ జేఏసీ ఉద్యోగుల పిలుపు మేరకు ఈరోజు హైదరాబాద్లోని తిలక్ రోడ్లోని పీఏఓ ఆఫీసుల సముదాయం వద్ద పెద్ద ఎత్తున ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 గంటల మధ్య గంట పాటు తమ డిమాండ్లకు మద్దతుగా వారు నిరసన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా గత ఈ కొద్ది రోజులుగా తమ డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం వైఖరి నుంచి పెద్దగా రెస్పాన్స్ లేని నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఈ మేరకు నిరసన ప్రదర్శన నిర్వహించాలని కూడా పిలుపునివ్వడం అయితే జరిగింది. ఈ క్రమంలోనే ముఖ్యంగా టీజీఈజేఏసీ హైదరాబాద్ సిటీ చైర్మన్ కట్కూరి శ్రీకాంత్ మరియు అదేవిధంగా కన్వీనర్ గండూరి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో అయితే ఇక్కడ హ్యాబిట్స్లో తిలక్ రోడ్లో పీఏఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. తమ డిమాండ్లకు మద్దతుగా వారు ప్రభుత్వం దిగివచ్చి బేషరతుగా డిమాండ్లు అమలు చేయాలనే విధంగా వారు ఒక మహిళా ఉద్యోగులు, మిగతా ఉద్యోగులంతా పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేయడం జరిగింది. ప్రత్యేకించి 51% ఫిట్మెంట్తో పిఆర్సీ ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్గా ఉంది. దీనికి సంబంధించి జేఏసీ గతంలో కూడా ప్రభుత్వానికి అయితే మెమోరాండం సమర్పించింది. పలు దఫాలుగా చర్చలు అయితే జరిగినప్పటికీ కూడా సరైన స్పందన రాలేదనే అభిప్రాయంతో తెలంగాణ ఉద్యోగులు అయితే ఉన్నారు. అదేవిధంగా హెల్త్ స్కీమ్ను అమలు చేయాలనే మరో డిమాండ్ కూడా వారు ప్రభుత్వం ముందు ఉంచడం జరుగుతుంది. పెండింగ్ బిల్స్ కూడా విడుదల చేయాలనేది కూడా ఇంకొక డిమాండ్గా ఉంది. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా కోరుతున్నట్టుగానే మళ్ళీ సిపిఎస్ను కూడా రద్దు చేసి పాత పద్ధతిని పునరుద్ధరించాలని కూడా వారు కోరడం జరిగింది. సెక్రటరియట్లో 12.5% కోటాను కూడా అమలు చేయాలనే డిమాండ్ కూడా మరొకటి ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వేల సంఖ్యలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వారందరినీ కూడా వారి ఉద్యోగాలను కూడా రెగ్యులరైజ్ చేయాలని కూడా ప్రధానంగా ఉద్యోగులు నినాదాలు అయితే చేయడం జరిగింది. పరిస్థితిని బట్టి, ప్రభుత్వ స్పందనను బట్టి తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని కూడా ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా టీజీఈజేఏసీ చైర్మన్ కట్కూరి శ్రీకాంత్ మరియు కన్వీనర్ గండూరి వెంకటేశ్వర్లు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి
ముఖ్యంగా రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ముజీబ్ మరియు శ్యామ్ స్థితప్రజ్ఞ వంటి ప్రముఖులు కూడా ఇచ్చేశారు. ఈ సందర్భంగా మారం జగదీశ్వర్ తదితరులు మాట్లాడుతూ తాము ప్రభుత్వంపై ఇప్పటికే లిఖితపూర్వకంగా దీనికి సంబంధించిన డిమాండ్లను అయితే ఉంచడం జరిగిందని, తమ సమస్యల పరిష్కారం విషయంలో రోజుకు తాత్సారం పెరుగుతున్న నేపథ్యంలోనే తాము ఈ భోజన విరామ సమయంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తరఫున ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు కూడా ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ స్పందనను బట్టి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందని, ప్రభుత్వ స్పందనను బట్టి తమ తదుపరి కార్యాచరణ కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మారం జగదీశ్వర్, ఏలూరు శ్రీనివాసరావు, ముజీబ్, శ్యామ్ స్థితప్రజ్ఞ తదితరులు కూడా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ఉద్యోగులందరికీ కూడా కట్కూరి శ్రీకాంత్ మరియు గండూరు వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలియజేశారు.